ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాలపై నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లకు మరియు పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్తో పాటు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ పాల్గొన్నారు. స్థానిక సీఐ శ్రీనివాస్ రోడ్డు భద్రతా విషయంలో పలు అంశాలపై ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూనో హెల్మెట్ నో ఎంట్రీ అనే నినాదం అందరికీ వర్తిస్తుంది అని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, విధిగా సీటు బెల్టు పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని, అతివేగంగా ప్రయాణం చేయవద్దని సూచించారు. ప్రతి కౌన్సిలర్ వారి వార్డులలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అరైవ్ అండ్ అలైవ్ అనే ప్రోగ్రాం సంబంధించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షత వహించిన సిఐ గారికి మరియు ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి. ఇప్పుడు చూస్తున్నాం, హెల్మెట్ అనేది కంపల్సరీ చేయాలి. హెల్మెట్ కంపల్సరీ చేయాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటలేరు. ఎవరు చూసినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడము, మరియు మద్యపానం చేసి రోడ్ల మీదకి రావడం వల్ల ఇద్దరు గుద్దితే ఈయనే తాగి నడపడం వల్ల వీళ్ళకి ప్రాణ నష్టం, ఎదుటి వాళ్ళకి ప్రాణ నష్టం, వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ముఖ్యంగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా మీరు ఫైన్ విధించాలి. ఓన్లీ హెల్మెట్ లేని వాళ్ళకు, సీట్ బెల్ట్ లేని వాళ్ళకు కాకుండా మీరు ప్రతి జంక్షన్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అది వాళ్ళలో భయం పుట్టిస్తుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి, మేము జాగ్రత్తగా పోవాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంటుంది. అందరికీ కూడా తెలిసేలా చేయాలి సీసీ కెమెరాలు ఉన్నాయని. ఇంకా ముఖ్యంగా అంగడి సెంటర్లో నేను చూస్తే సార్, 2 రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది. బైక్ వాళ్ళంటే అక్కడ ఎక్స్ రోడ్ లా ఉంటుంది, అక్కడ ఒక బోర్డులు ఏర్పాటు చేయండి, స్లోగా వెళ్ళండి అని బోర్డులు ఏర్పాటు చేయండి. మరియు స్కూళ్ళ దగ్గర వాళ్ళతోటే, స్కూల్ పిల్లలు ఉన్నారు స్లోగా వెళ్ళగలరు అనే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తే అది చిన్నపిల్లలకు తెలియదు, టక్కున రోడ్ల మీదకి వస్తారు. స్పీడ్ బ్రేకర్లు అంటే ఇప్పుడు మనం రోడ్ల వల్ల స్పీడ్ బ్రేకర్లు అంటే వాస్తవంగా నిర్మించాలి. స్పీడ్ బ్రేకర్లు కంపల్సరీ. అది మన చిన్న చిన్న సందులలో వీలు కాని పక్షంలో ఇట్లాంటి బోర్డులు పెట్టడం వల్ల కూడా మనకు అంటే ప్రాణ నష్టం కాకుండా మనం నివారించగలుగుతాము. ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి పోలీస్ వారికి, సిఐ గారికి మరియు ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన తలకాయ అనేది దానికంటే చాలా విలువైంది. అన్నిటికీ ఇది పోస్ట్ మార్టం చేసినప్పుడు మనము స్నానం సుత్తే పెట్టి కొడితే కూడా మన తలకాయ పగలదు, అంటే అంత హార్డ్గా ఉంటుంది. కానీ రోడ్ యాక్సిడెంట్లో తలకాయ పగిలి మెదడు బయటకు వచ్చేస్తుంది. అంటే ఎంత స్పీడ్ తోటి ఎంత హిట్ ఇస్తే ఆ విధమైన హెడ్ ఇంజరీ అవుతుంది. కాబట్టి దాన్ని నివారించుకోవాలంటే హెల్మెట్ పెట్టుకుంటే ఆ హెల్మెట్ మీదకి హిట్ అయినప్పుడు కూడా తలకాయకి ఎంత మిగతా శరీరంలో దెబ్బలు తాకితే బతకడానికి 90% ఛాన్స్ ఉంది. కానీ తలకాయకు తాకితే అక్కడ స్పాట్లో కానీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా చనిపోతుంది. మనకైన యాక్సిడెంట్లలో ఎక్కువ శాతం 2 వీలర్స్ వితౌట్ హెల్మెట్ వాళ్ళే చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడపడం వల్ల ఇతను బ్రేక్ వేసినా అనుకుంటాడు, కానీ అప్పటికే గుద్దేస్తుంది. మన మైండ్ మీద మన కంట్రోల్ వెళ్ళిపోయి చెప్తుంది మైండ్, అరే ముంగట వెహికల్ వస్తుంది నువ్వు బ్రేక్ వేయాలంటది. కాకపోతే మన నాడీ మండలం మత్తులో ఉండడం వల్ల ఏమవుతుంది, స్లోగా ఆర్డర్ పాస్ అవుతుంది. అంటే మెదడు నుంచి కాలుకు పాస్ అయ్యేలో బట్టి దానికి గుద్దేస్తుంది. కాబట్టి అట్లా కాకుండా అంటే ఎవరికైనా ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు వేరే చోట బయట కాకుండా ఇంట్లోకి వెళ్ళి తాగండి, ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలి. ఇంట్లో చేసుకోండి,
బయట తాగి ఈ ప్రమాదాలకు మీతో పాటు ఎదుటి వ్యక్తులకు కూడా కారణమవుతుంది. ఇతను తాగి తప్పు చేస్తే ఎదుటి వ్యక్తి వచ్చేవాడిని గుద్దేస్తే అతను చనిపోతాడు. అంటే తప్పు చేసింది ఒకరైతే శిక్ష మరొకరికి పడుతుంది. కాబట్టి డీజీ గారు ఇంకొకటి డిఫెన్స్ డ్రైవింగ్ అంటే బండి స్టార్ట్ చేసేటప్పుడు మన బండి కండిషన్ కరెక్ట్ ఉందా లేదా, తర్వాత ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఇప్పుడు తాగి వాడు అడ్డదిడ్డంగా లెఫ్ట్ పోతున్నాడు రైట్ పోతున్నాడు, ఆ వ్యక్తి 2 వీలర్ మీద దగ్గర ఆపితే అంత ఎర్లీ మార్నింగే తీసుకొచ్చి అతనికి శాంపుల్ టెస్ట్ చేస్తే 450 వచ్చింది. 450 అంటే అతను ఏ కంట్రీ ఏ స్టేటస్ లో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి తను గుద్దేస్తే అతనికి ఏమన్నా అయితే అవుతుంది, అతనితో పాటు ఎదుటిన్న వ్యక్తికి కూడా పెద్ద వెహికల్ అయితే ఇతనికి అవుతుంది, చిన్న వెహికల్ అయితే ఎదుటిన్న వ్యక్తికి కూడా ప్రమాదం. దాదాపు నెలకు ఒక 100 నుంచి 150 కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడుతున్నాం. అయినా కూడా వాళ్ళు పోతున్నారు, ఫైన్ కట్టుకుంటున్నారు, వస్తున్నారు. దాన్ని ఇంకా కొద్దిగా ఏది కఠినతరంగా చేయడానికి మేము కూడా మా అధికారులతో మాట్లాడి వరంగల్ అండ్ జనగామలను అయితే జైలుకు పంపిస్తున్నారు. అది కూడా అంటే 100 ml దాటితే దాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి మేము సార్ను సంప్రదిస్తాం. ఈ హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా, అదేవిధంగా కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇతను మెడల్ ఇట్లా అంకర పెట్టుకొని ఇట్లా పోతూ ఉంటాడు. అతని స్పీడ్ ఒక 20 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది కావచ్చు అప్పుడు బండి నడిపేటప్పుడు. అదే బండి అక్కడ ఆపేసుకొని 1 నిమిషం నేను ఈ ఫలానా ప్లేస్ లో ఉన్నా, ఇంత టైంలో వస్తా, లేకపోతే నేను తర్వాత మాట్లాడతాను చెప్పేసి ఒక 10 నుంచి 15 సెకండ్లలో చెప్పి నువ్వు నార్మల్గా వెళ్ళిపోవచ్చు. కానీ అట్లా కాకుండా అతను చెప్పేదంతా వినుకుంటూ ఇతను అదే వంకర మెడలు పెట్టుకొని పోతూనే ఉంటాడు. ఎదుటి వ్యక్తి ఇతను ఈ ఫోన్ కాన్షియస్ గా ఉంటాడు కానీ ముందేమొస్తుంది అనేది కాన్షియస్ ఉండదు. కాబట్టి దాని వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటాయి. ఈ డిఫెన్స్ డ్రైవింగ్ లో ఎదుటి వ్యక్తి ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు, దాన్ని మనం ఆ ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఎదుటి వ్యక్తిని గమనించుకుంటూ పోవడమే మన యొక్క డిఫెన్స్ డ్రైవింగ్. అంటే ఈ మేము కూడా గమనించిన ఈ పూర్ ఇమ్యులేషన్ ఎక్కడైతే ఉన్నదో రాత్రి పూట ఒకసారి మనం కమిషనర్ సార్ మనం ఒకసారి గమనించి అవన్నిటినీ చేసి ఈ రోజు నుంచి ఈ వారంలో కూడా మనకి చిన్న చిన్న గుంతలు ఏదైతున్నాయో అవి పూర్తి చేసుకొని తర్వాత కొన్ని చోట్ల రోడ్లలో సార్ మనకు లక్నపల్లి దగ్గర కొంచెం టర్నింగ్ దగ్గర కూడా అక్కడ విజిబిలిటీ సరిగా లేదు, అది కూడా ఒకటి క్లియర్ చేస్తాం. ఇట్లా ఈ 1 వీక్ లో ఇవన్నీ కూడా అంటే మనతో అవేటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరో వస్తారు ఎవరో చేస్తారని చెప్పి మనం ఇది ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పని లేకపోతే ఎందుకంటే అందరూ క్షేమంగా ఉన్నప్పుడే అన్ని వ్యవస్థలు ఉందా అన్ని యంత్రాంగాలు పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ అలైవ్కు పిలవగానే వచ్చిన మన